నమస్తే అండి, నేను రజాక్. విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ అయితే పెట్టినారనమాట. ఒక వర్గం మీడియాని ఏకి పారేసి అవతలేసినారు, మామూలుగా కాదు. ఫస్ట్ ఏంటంటే, సరే విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు నిన్న ఆ మహిళ ఎవరైతే ఉన్నారో శాంతి గారు, ఆమె ప్రెస్ మీట్ అయితే పెట్టినారనమాట. ఒకంత బాధేసింది ఆమె యొక్క, అంటే ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ లైఫ్లో కొన్ని బాధలు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు. ఈరోజు మనం అందరం చూస్తున్నాం సమాజంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వార్తలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో వైజాగ్లో నక్షత్ర అని చెప్పేసి మిస్ వైజాగ్ అని చెప్పేసి ఆమె విషయంలో ఏం జరిగిందో మనం చూసినాం. అదేవిధంగా రాజ్ తరుణ్ విషయంలో ఏం జరుగుతుందో మనం చూసినాం. సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ విషయాలకు వస్తే కనుక ఇంత రచ్చగా ఎక్కుతున్నాయి కదా. అదే సాధారణ కుటుంబాల్లో బయటకు రావు. పైగా ఆమె ట్రైబల్ ఉమెన్, ఎస్టీ, షెడ్యూల్ ట్రైబ్. సో ఈరోజు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, 2013లోనే 14లోనే పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 2-3 ఏళ్ళకి ఆల్మోస్ట్ విడిపోయారు. లీగల్గా కాదంట, జస్ట్ ఏంటంటే వాళ్ళ సంప్రదాయం ప్రకారం, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించినటువంటి సంప్రదాయం ప్రకారం, వాళ్ళ జాతికి సంబంధించిన సంప్రదాయం ప్రకారం కాగితాల మీద మేము ఈ విధంగా విడిపోతున్నామని చెప్పేసి రాసినారట. సో రాసుకున్న తర్వాత ఎవరి దాళ్ళు విడిపోయినారట. ఈమె లా చదివిందట, ప్రాక్టీస్ చేస్తూ ఉందట. ఆ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లో భాగంగా రాసి ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన తర్వాత ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి జాయిన్ అవ్వడం అయితే జరిగిందంట. ఇది ఈమె స్టోరీ. అయితే ఈమె లైఫ్లో జరిగినటువంటి ఏంటంటే, ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయే పత్రాలు వాళ్ళు వచ్చేసి లీగల్గా వెళ్ళాలి. ఇద్దరు చదువుకున్నోళ్ళు లీగల్గా వెళ్ళి లీగల్గా లెక్క ప్రకారం డివోర్స్ తీసుకోవాలి. అలా లీగల్గా డివోర్స్ తీసుకోకుండా జస్ట్ ఒక పేపర్ మీద వాళ్ళ సంప్రదాయం ప్రకారం రాసుకుంటే, అతగాడు ఎవరైతే ఫస్ట్ హస్బెండ్ ఉన్నారో, సో ఆయన వచ్చేసి ఫారెన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె మీద ఎలిగేషన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఏమనంటే, అంతకుముందే 2014లోనే వీళ్ళకి పిల్లలు పుట్టేశారు, 2 కవల పిల్లలు. సో ఆయన అక్కడ ఉండగా మళ్ళీ ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డకైతే జన్మనిచ్చిందనమాట. ఇది స్టోరీ. ఈ బిడ్డకి జన్మనిచ్చింది ఎవరి చేత అంటే, ఇక్కడ 2 పేర్లు వచ్చినాయి. విజయసాయి రెడ్డి గారి పేరు మొదటి పేరు, రెండో పేరు వచ్చేసి ఒక సుభాష్ అని చెప్పేసి ఇంకో ఆయన పేరు అయితే వచ్చింది. వీళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి. అయితే ఆమె నేను ప్రెస్ మీట్ పెట్టి, విజయసాయి రెడ్డి గారు తండ్రి లాంటి వాళ్ళు, సో ఆయన ఇలాంటి పనులు చేయలేదు, ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, నాకున్నటువంటి రిలేషన్ అంతా సుభాష్తో అని చెప్పేసి, అడ్వకేట్ సుభాష్తో అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పేసింది. సో అది స్టోరీ. ఒకటైతే అర్థం చేసుకోవచ్చు, ఫస్ట్ ఒకరితో పెళ్లి చేసుకున్నారు, ఆ బంధం విడిపోయింది. యాజ్ పర్ లీగల్గా వాళ్ళు అయితే తీసుకోలేదు. ఇప్పుడు లీగల్గా తీసుకోలేదు కాబట్టి వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి, నువ్వు వేరే వాళ్ళతో పిల్లల్ని కన్నో, సో బెదిరించి నువ్వు ఇంత డబ్బిస్తే కనుక అని చెప్పేసి మాట్లాడి ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, మీడియా బాగా హైలైట్ చేసింది, చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతుంది. ఒకంత ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. ఫస్ట్ డే నేను విన్నప్పుడు ఇది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనకు వయసు ఇంచుమించు 70 ఏళ్ళ వయసు. 70 ఏళ్ళ వయసులో ఇలా చేశారంటేనే ఒకంత ఆశ్చర్యం. తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన క్లారిఫికేషన్ అయితే ఇచ్చినారనమాట. క్లారిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఆయన కూడా చెలరైపోయి రెచ్చిపోయినారు. మీడియాని గట్టిగా టార్గెట్ చేసినారు. ముఖ్యంగా మహా వంశీ గారిని అయితే ఆయన టార్గెట్ చేసిన విధానం చూస్తే కనుక ఆయనలో బాధ అయితే కనిపించింది. బేసిక్గా మన మీద అలాంటి ఎలిగేషన్స్ వచ్చినా కానీ, ఎవడో ముక్కు మొహం బయటోడు ఎవడో మన గురించి చెడుగా మాట్లాడుకుంటే మన వెనకాల బ్యాక్ చేస్తేనే మనం చాలా కోపంగా ఉంటుంది. అలాంటిది ఒక మీడియాలో ఈ వయసు పెద్ద మనిషి, సరే రాజకీయాల పరంగా ఎలా ఉన్నా సరే, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పక్కన పెడితే కనుక వయసు పరంగా పెద్ద మనిషి, అదేవిధంగా తనకున్నటువంటి పరిస్థితులు చూసినా, తనకున్నటువంటి రిచ్నెస్ చూసినా సరే, ఎక్కడ పడితే అక్కడ తప్పుడు అడుగులు వేసే వ్యక్తి అయితే వీలైనంత వరకు కాదనేది నాకైతే అనిపించింది. పైగా 70 ఏళ్ళ వయసు అంటే మామూలు విషయం కాదు కదా. సో అయితే మీడియా టార్గెట్ చేసినటువంటి విధానంపై చాలా రైనాడు అనమాట. ముందు మహావంశీ గారిని, తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారిని, వెంకటకృష్ణ గారిని, తర్వాత TV5 బిఆర్ నాయుడు గారిని, సాంబశివరావు గారిని, సో వీళ్ళందరినీ కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, విజయసాయి రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాటల్లో ఒక రకమైన బాధ, ఒక రకమైన ఆక్రోశం. అదే మీ కుటుంబాలు ఇది జరిగితే కనుక మీరు ఏం చేయగలుగుతారు? నా దాకా వచ్చింది కాబట్టి మళ్ళీ అనొచ్చు మీరు వైసీపీ పార్టీ కోవట్టని కాదు, బట్ వాళ్ళిద్దరు పర్స్పెక్టివ్ చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయాలు అయితే నేను మాట్లాడుతున్నాను. రెండోది ఏంటంటే, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్ ట్రైబ్ కులానికి సంబంధించినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో శాంతి గారు,
సో ఆమె విషయంలో మరి ముఖ్యంగా సరే పురుషుల గురించి పక్కన పెడితే మహిళల విషయానికి వస్తే కనుక ఇప్పుడు వాళ్ళ ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీవీల్లో ఈ వీడియోలు పక్కాగా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ మీద విపరీతమైన ఒక ట్రామా అనేది ఇది క్రియేట్ చేసిద్దని చెప్పొచ్చు. అదేవిధంగా పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తన తండ్రి వీళ్ళే అనే విషయాలకి సంబంధించి వచ్చిన టైంలో కూడా ఆ బిడ్డ కూడా జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో సమాజ పరంగా ఆ ఫ్యామిలీ, ఆ మహిళ పరంగా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు ఆ విషయంలో అయితే ఒకంత బాధ అయితే కలిగిందనమాట. ఇదే సంఘటన మన కుటుంబాల్లో జరిగితే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ఒకసారి ఊహించుకుంటే మైండ్ వేందనమాట. ఎందుకంటే మొదటి భర్తకి 2 ఆడపిల్లలు, పైగా వాళ్ళ కమల పిల్లలు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ సమాజంలో కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గంలో కావచ్చు, వాళ్ళ కులంలో కావచ్చు, ఇప్పటి నుంచి వాళ్ళని చూసేటటువంటి పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోయిందని అయితే నాకైతే క్లియర్గా అర్థమైంది. ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నెలకి ఎంత 50,000 సంపాదిస్తున్నా, బట్ ఒక తల్లి మీద ఇలాంటి బహిరంగంగా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందైతే నాకైతే అనిపించింది అనమాట, మీడియా కూడా. బట్ సరే, విజయసాయిరెడ్డి గారిని టార్గెట్ చేయాలా, అతని 2 పేర్లు కూడా ఇచ్చినాడు, సుభాష్ అని చెప్పేసి మన విజయసాయిరెడ్డి గారి పేరు కూడా ఇచ్చినారు. కొంచెంసేపు పాలిటిక్స్ని పక్కన పెడదాం. బట్ రియాలిటీ మాట్లాడుకున్నట్లయితే కనుక నాకు వీళ్ళ గురించి పక్కన పెడితే, పురుషుల గురించి పక్కన పెడితే ఆ మహిళ విషయంలో ఒకంత బాధ అయితే కలిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆ మహిళ విషయంలో జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, ఆమెను థ్రెట్ చేయడం కానీ, ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ, ఆమె చెప్పిన వర్షన్ ప్రకారం ఆమెను 30 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం కానీ, సో ఇదంతా ఆమె చెప్పినటువంటి వర్షన్ మీడియా ముందుకు వచ్చింది. దీంట్లో నిజాలు తెలియదు, ఆమె మాత్రం మాట్లాడింది కాబట్టి దానికి సంబంధించి స్పందించడమే. బట్ అల్టిమేట్గా అయితే కనుక నేను సరే ఆ మహిళ గురించి కూడా పక్కన పెట్టి వాళ్ళ పిల్లల విషయానికి వస్తే కనుక లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితాంతం కూడా ఈ మచ్చను వాళ్ళు మోయాల్సి ఉంటుంది. ఆ ఆడపిల్లలు 2 కావచ్చు, ఆ చిన్న బిడ్డ కావచ్చు, వేరే పురుషుడికి అంటే సుభాష్ అనే వ్యక్తికి పుట్టినటువంటి బిడ్డ కావచ్చు, వీళ్ళు లైఫ్ లాంగ్ ఆ వీడియో ఏదైతే ఉంటాయో, ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో, ఏదో ఒక టైంలో వాళ్ళ జీవితంలో వాళ్ళకి తెలిస్తే కనుక తప్పనిసరిగా ఆ మచ్చని, ఆ భారాన్ని వాళ్ళు భరించక తప్పదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఈరోజు మాట్లాడిన విషయంలో కూడా అదే జరిగింది. ఆయన చెప్తుంది ఏంటంటే ఆమె ఒక ట్రైబల్ ఉమెన్, ఒక లేడీ, క్రాస్ చెక్ చేసుకుని చేయొచ్చు కదా. ఎస్, వాడెవడో మదన్ అనేవాడు ఆ ఫస్ట్ హస్బెండ్ ఇచ్చినాడు, ఫస్ట్ క్లారిఫై చేసుకుని వెరిఫై చేసుకున్న తర్వాత చేయొచ్చు కదా అనేది ఈయన మాట్లాడేటువంటి మాట. నాకు అల్టిమేట్గా అర్థమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో కావచ్చు ఎక్స్ట్రీమ్ లెవెల్లో దూరిపోయి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇదే విషయంపై రఘురామకృష్ణంరాజు గారు కూడా మాట్లాడినారు అనమాట. నాకు రఘురామకృష్ణంరాజు గారు, నేను ఆయన ఏదైతే రచ్చబండలు పెడతాడో వాటిని చాలా బయట్స్ నేను ఫాలో అవుతూ ఉంటా. బట్ ఆయన ఈరోజు మాట్లాడిన మాట, విజయసాయిరెడ్డి గారి మీద ఆయనకి చాలా కోపం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇద్దరు ట్విట్టర్లో ఫైట్లు చేసుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు కూడా చేసుకున్నారు. అయినప్పటికీ కూడా నిన్న విజయసాయిరెడ్డి గారి మీద రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతుంటే నాకు ఇంత ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. ఎంత బ్రాడ్ మైండ్తో ఆలోచించినారనేది. సో ట్రోల్స్ని, కామెంట్స్ని కొంచెం పక్కన పెడితే ఆ మహిళ, ఆ కుటుంబం చూసిన తర్వాత ఒక రకమైన బాధ అయితే, ఈ ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో ఈయన మీద జరిగినటువంటి నిజమైన దాడి అని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ దాడి అని చెప్పొచ్చు. సో నేను చూసినా కదా, మీడియా మొత్తం కూడా ఒక స్ట్రాంగ్ అటాక్ అయితే చేసిందనమాట. నేను వెబ్సైట్లో చూసి వీడియోలు చూసినప్పుడు కూడా మీరు చూడండి, విజయసాయిరెడ్డిని కొడితే కనుక మొత్తానికి సంబంధించి వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వయసులో అలాంటి ఎలిగేషన్స్ రాకూడదు. ఎందుకంటే కుటుంబం పరంగా చాలా సఫర్ అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు. బట్ తను సీన పరీక్ష తనైతే నిరూపించేసుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి నాకు సంబంధం లేదు, ఆమె చెప్పింది, ఆ బిడ్డ ఎవరు పుట్టడానికి కారణం ఎవరో కూడా చెప్పేసినారు. సో దీని మీద ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నాకు క్షమాపణ చెప్పాలన్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఇదే సంగతి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇది పెద్దోళ్ళ కొట్లాట. ఒక పక్క మీడియా, ఇంకో పక్క విజయసాయిరెడ్డి గారు, ఈ ఫైట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే అల్టిమేట్గా ఈ శాంతి గారు ఎవరైతే ఉన్నారో ఈమె వైపు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఒకంత నాకైతే బాధని కలిగించింది. మనం ఎదురు పార్టీ వాళ్ళు వ్యక్తి అయి ఉండొచ్చు, మనకు నచ్చకపోవచ్చు, ఆ పార్టీలు ఎదుటి మనుషులు మనకు నచ్చకపోవచ్చు. బట్ కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయంలో విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చినటువంటి కౌంటర్కి, సరే మీడియాని ఎలా టార్గెట్ చేసినా, వ్యక్తులను ఎలా టార్గెట్ చేసినా, ఆయన ఇలా రియాక్ట్ అవ్వడం ఏదైతే ఉందో ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆమెను ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తిగా అయితే ఆయన మారాడని చెప్పొచ్చు. ఎందుకంటే బేసిక్గా ఆయన బయటికి రాకపోయినా ఏదో ఒకటి చేస్తే కనుక తిమ్మిని బొమ్మని చేసి ఆయన మీడియాలో కూడా ఏదో ఒకటి చేయొచ్చు. బట్ ఏంటంటే
ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డిఫెండ్ చేయడమే కాకుండా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది బేసిక్గా ఏంటంటే విజయసాయి రెడ్డి గారి ట్వీట్లు కావచ్చు అవన్నీ కూడా కొంచెం క్రింజ్గా ఉండేటివి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అధికారం లేరు కాబట్టి అలాంటి ఏం లేవు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసే విధానంలో కావచ్చు, అది ఒక రకమైన దాడి. సరే, అది పాలిటిక్స్ పరంగా చూసుకున్నా సరే అది పక్కన పెడితే, కానీ వ్యక్తిగతంగా పరంగా చూసుకుంటే కనుక ఆయన మరి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి క్లియర్గా ఇచ్చుకున్నట్టయితే కనిపించింది. ఏదేమైనప్పటికీ ఈ వయసులో అలాంటి ఎలిగేషన్స్ రావడం కానీ లేదంటే అలా టార్గెట్ చేయడం కానీ కరెక్ట్ కాదేమని నాకైతే అనిపించింది.